ఇద్దరు అమ్మల్ని కాపాడుకోవాలంటే మీరెంత కష్టపడాలి? అది మీ మనసులో నాటకపోతే మిమ్మల్ని గురువుగా చూడటం జరుగుతుంది. అర్థమైంది విద్య. అనుమానం అక్కర్లేదు, నమ్మకం ఉంటే చాలు అంటావు. ఉమ్. ఇంకా రావట్లేదేంటక్క? ఏంటి పామా? పామొస్తే మనం ఇక్కడెందుకుంటాం నిధి? పాముల పాపయ్య వస్తాడని విఘ్నేష్ చెప్పాడు కదా. పాపమేమో మనం చేస్తాం, పాపం అతనేం చేస్తాడు? పావుని వదిలేసి వెళ్ళిపోతాడు. మన దగ్గర నీ డౌట్లన్నీ పక్కన పెట్టు నిధి. అడుగో, వచ్చాడు పాపయ్య. నమస్కారం బాబు. నమస్తే. తెచ్చావా? చూడు బాబు, పాము రాకుండా పాపయ్య రాడండి. పోనీ చూపించమంటారా? ఆ వద్దు, నాకు పామంటే చాలా భయం. ప్లీజ్ ఓపెన్ చేయొద్దు. చూపించని నిధి. దాన్ని బట్టే పాము ఎంత బలంగా కాటేస్తుందో మనం అంచనా వేయొచ్చు. అమ్మగారు, అంచనా వేయడం, కాటేస్తే మంచాన పడ్డం ఉండవండి. ఏకంగా పాడే. మరి మర్డర్ చేసినట్టుంటుందేమో విఘ్నేష్. అది ఆ గణపతి గడి తలరాతి మీద ఆధారపడి ఉంటదక్క. ప్రత్యక్షంగా మనం చేసే పని కాదు కాబట్టి కంగారేమీ లేదు. ఆ పాము గణపతి బావనే కాటేస్తుందని నమ్మకం ఏంటి? ఖర్చీఫ్ ఉందిగా. ఉంటే ఇదా గణపతి గడు వాడిన ఖర్చీఫ్. ఇదా పాము పుట్టలో వేస్తే ఆ వాసనకి ఆ గణపతి గాడినే కాటేస్తుందంట. అంత స్పెషల్ పామా ఇది? మరి ఆడవాళ్ళని కాటేయాలంటే ఏం తీసుకెళ్తారు? కర్చీఫ్ అంటే మగాళ్ళు జేబులో పెట్టుకుంటారు, మనకి జేబులుండవు కదా వదినా. అక్క, రేపా గణపతి పరీక్ష రాయకుండా చూడాలంటే నీ పిచ్చి ప్రశ్నలతో ఈ పాపయ్య జోషం తగ్గిస్తున్నావు. పాపయ్య, ఇదిగో ఖర్చీఫ్ ఉంది, నీకు ఆల్రెడీ డబ్బులు ఇచ్చాను. పనైతే నీకో ఇంకో 10,000 ఎక్కువ ఇస్తాను, సరేనా? ఇదిగో తీసుకో. ముందా ఇల్లు చూపించండి బాబు. సరే, నీకు రూమ్ చూపిస్తాను. కిటికీలో నుంచి వదిలితే చాలు, వాడు ప్రాణాలు వదిలేస్తాడు. అట్టగే బాబు. పదండి పదండి పద. పద. గణపతి కాసేపట్లో ఊపిరి వదులుతాడు. ఈడు పోయినట్టు
రేపు ఉదయం వచ్చే పేపర్లో జనం చదువుతారు. త్వరగా పని పూర్తి చేసుకుని వెళ్తే అయిపోతుంది కదా. వీళ్ళు వెళ్ళి కిటికీలోంచి ఏం చూస్తున్నారు? చెప్పుడవకుండా పామును వదలాలి. వీళ్ళనెవరైనా చూస్తే ప్లాన్ అంతా రివర్స్ అవుతుంది. ఆకలితో ఉందన్నావు కదా, ఇద్దరిని కాటేసినా పర్వాలేదు. ఆడపిల్ల మీద కక్ష ఎందుకు బాబు? ఆ విద్య నన్ను కాకుండా ఆ గణపతి గారిని పెళ్లి చేసుకుంది కాబట్టి. అందరి మీద మీకు పగున్నట్టుంది. మీరు పాము కన్నా ప్రమాదం బాబు. పొగిడింది చాలుగానే పావును వదులు వదులు. ఆ, వదినా, బుట్టలో నుంచి పాము తీస్తున్నారు. అక్క, పావు లోపలికి వెళ్ళిపోయింది. ఇంకెందుకు మనం ఇక్కడ? ఇంటికి వెళ్ళిపోదాం పదండి. అప్పుడేనా? ఎక్కడుండి ఏం చేస్తామక్క? ఆ పాము లోపలికెళ్ళి గణపతిని కాటేసిందని వాళ్ళు గగ్గోలు పెట్టాక అప్పుడు మనం వెళ్ళిపోదాం. రేపు వాడు పరీక్ష రాయడని నమ్మకం ఉంటుంది. పాపయ్య, నువ్వెళ్ళు. బాబు ఇద్దరినే కాటైతే ఓ 20 ఏళ్ళు ఎక్కువ ఇయ్యాల. సర్లే బాబయ్య, అరలొచ్చిస్తాలే పో. అట్టాగే బాబు. విఘ్నేష్లా ఉన్నాడు. పద్మ, నిధి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? వాళ్ళని పిలవడం కాదు, ఇరుగు పొరుగు వాళ్ళని పిలవాలి. సుమతి, అనసూయ, లేవండి లేవండి. ఏమైంది పార్వతక్క? దొంగలొచ్చారు. కంగారు పడద్దు, అరవకండి. ఆ సందు చివర్లో నక్కి చూస్తున్నారు. అవునా? ఆ కర్రందుకోరా. రేయ్ తీసుకురారా. ముందు ఈ దుప్పటి వాళ్ళ మీద కప్పి తర్వాత ఇరగొడదాంరా. ఆ దొంగ విధవల్ని మక్కలు ఇరగొట్టాలి. వెళ్ళి తీసుకురా ముందు. వెళ్ళండి. ఆ దుప్పట్లు తీసుకోండి. పెట్టదు. అమ్మా ఏమైందమ్మా? దొంగలురా గణపతి, దొంగలు. అలా అయితే ఆపడం ఎందుకత్తయ్యా? అలుపు రాకముందే చింతపండు పులుసు తీసినట్టు తీసేయాలి. కొట్టండి కొట్టండి. నేనక్క.
పెద్దమ్మా, నేను పెద్దమ్మా విఘ్నేష్ని. ఓరోరోరోరి ఇలా వచ్చారేంట్రా? అదే అత్తయ్య, తెలిసి తెలియక చేసిన పొరపాట్లకి క్షమాపణ చెప్తావనొచ్చు, అంతే కదా? అంతే అంతే. నీ క్షమాపణలు ఎవడికి కావాలరా? క్షమాపణ చెప్పడానికి వస్తే డైరెక్ట్గా లోపలికి రావాలి గాని ఇక్కడెందుకున్నారు? అవును కదా. పెద్దమ్మా అది రే విఘ్నేష్, నీ క్షమాపణలు అవసరం లేదు గాని వెళ్ళి మీ నాన్నని చూసుకోపో. ముందు దెబ్బలు చూసుకోవాలి. వస్తా అమ్మా. అక్క, నేను కూడా వెళ్ళొస్తాను. విద్య గొల్లెం పెట్టే. ఈ గొడవల వల్లే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఏమండి, మా చెల్లెలు ఆ విఘ్నేష్ సాకులు చెప్తారు కానీ, లేదంటే క్షమాపణలు చెప్పడానికి ఈ వేళప్పుడు వస్తారా? ఇద్దరు ఒకేలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు కలిసికట్టుగా వచ్చారు. జనం చేత దెబ్బలు తింటే గాని బుద్ధి రాదులేండి. అలాంటి వాళ్ళకి ఇలాగే జరగాలి. మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించినందుకు ఫలితం ఇలాగే ఉంటుంది. విద్య, టెన్షన్ పడద్దు. పొలాల వైపు వెళ్ళేవి కాస్త జనాల గోలకి పొరపాటున ఇంట్లోకి వచ్చినట్టుంది. వచ్చింది కానీ మీ పుస్తకాల దగ్గరే ఉండాలా? నేను అదే ఆలోచిస్తున్నాను విద్య. బయటికెళ్ళి చదువుకుందామంటే చదువుకోనివ్వరు. పుస్తకం అయినా ఎలా తీసుకెళ్తారండి? విద్య, నువ్వు కంగారు పడకు. ఏమండి, వద్దు, కొట్టద్దండి. లేదు విద్య, పాపం ప్రతి ప్రాణికి ప్రాణభయం ఉంటుంది. కాస్త పక్కకెళ్ళడానికి అదిలిస్తున్నానంతే.
ఏమండి బయటికి వెళ్దాం పదండి. తెల్లారితే పరీక్ష. బయటికి వెళ్తే నేను చదివినట్టే. ఇక్కడే కూర్చుని చదువుతాను. అయ్యో పాము వెళ్ళలేదు, ఆ మూలకు వెళ్ళింది అంతే. నీ భయంతో నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు విద్య. ఓ పని చేయి, నువ్వు వెళ్ళి ఒక బుట్ట తీసుకుని రాపో. ఏంటి బుట్ట? ఎందుకు? తీసుకునిరా చెప్తా. వెళ్ళు. ఏమండి వదిలేండి దాన్ని. విద్య, ఇప్పుడు హడావిడి చేసి బయటికి వదిలినా జనం ఊరుకోరు. నేనే పట్టుకెళ్ళి పొలం దగ్గర వదిలేసి వస్తాను. విషజీవుల మీద చాలి చూపించొచ్చు కానీ విషపూరితమైన మా చెల్లెల వాళ్ళ మీద చాలి చూపించకూడదు. జాగ్రత్తగా పెట్టాను, కంగారు పడుకో. కంగారు పడకు విద్య. చదవండి. కాలింది. అంత వేడినీళ్ళతో కాపుడు పెడతావేంటి? ఈ వాపు నొప్పులు తగ్గాలంటే ఈ మాత్రం వేడి ఉండాలి నిధి. ఉండేది. నువ్వు కూడా నాలాగే వాళ్ళకి దొరుకుంటే తెలిసేది నీకు. నువ్వేమో తెలివిగా తప్పించుకున్నావు, వాళ్ళేమో నన్ను కాపుడు పెట్టు. వదిన నెమ్మదిగా. ఎందుకు అలా కేకలు పెడుతున్నావు?
ఈ దెబ్బలు చూసి కూడా ఎలా అడుగుతున్నారండి? ఏం చేస్తాం, నీ టైం బాగాలేదనుకోవాలి. నీ టైం బానే ఉంది కదా. నువ్వు రాలేదు కాబట్టి బతికిపోయావు. వద్దినేమో వచ్చినా తప్పించుకుంది కాబట్టి బతికిపోయింది. మీ ఇద్దరిని కసి తీర కొట్టాలనిపిస్తోంది. కాపడం పెట్టు. నెమ్మదిగా. ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఎలా ఉన్నానన్నయ్య? దెబ్బలు తిన్న దానిలా ఉన్నావు. చిచి, దెబ్బలు కాదు, కింద పడ్డాను, కమిలిపోయిందంతే. ఇంత పొద్దున్నే పట్టావా? పడిపోవడానికి ముహూర్తాలుండవండి, కర్మ కాలితే అంతే. నిజం చెప్పు, ఎవరో కొట్టిన దెబ్బల్లా ఉన్నాయి.